పర్సానపల్లె. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. గాడ్ బ్లెస్. వస్తా. ఏడేసినారు నాకు పోస్ట్ నల్లమల పార్కా ఫారెస్ట్. ఓకే మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు సార్. ఎప్పుడో చనిపోయిన స్కామ్ బయటికి లాగి ఆ హోమ్ మినిస్టర్ మీద పగ సాధించాలనుకోవడం వద్దు సార్. ఏంటే ఆయన సపోర్ట్ చేస్తున్నావు? ఆడు సీఎం అయితే నీకు హోమ్ ఇస్తాడా? అయ్యో నాకే పదవి వద్దు సార్. ఇంకో 4 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. పార్టీ భవిష్యత్తు ముందు మీ గొడవలు చాలా చిన్నవి సార్. అయిపోయిందా? కేవలం నీ క్యారెక్టర్ చూసి ఇంతసేపు మాట్లాడించాను. బయలుదేరి. ఇక మీ ఇష్టం సార్. సరే సరే. పర్సానపల్లి దిగాలి. పర్సానపల్లె. కిట్టయ్య, ఈ రోజే మొదటిసారి డ్యూటీలో జాయిన్ అవుతున్నాను. క్రిమినల్స్ ఉందని ఏర్పారేసి నన్ను త్వరగా కమిషనర్ చేసి నువ్వు చేస్తావు నాకు తెలుసు. అయిను. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎవరు మీరు? మీరు ఎస్సీ అయితే మేము కానిస్టేబుల్ అండి. కానిస్టేబుల్ సార్. యూనిఫామ్ ఎదురా? అంటే యూనిఫామ్ నీట్ గా ఉతికి గెంజి పెట్టి ఇస్త్రీ చేసి బట్ట పెట్టి బీరువాలు కాల్చమండి. కర్ర అందుకోరా. ఇప్పుడు చూడమంచటగా ఉన్నారు. మీ పేరు? పార్దు సార్. పార్దు పరుగున అర్జున. ఇన్నాళ్ళకి నా లైఫ్ లోకి వచ్చావా? నేనా? నీ పేరు? వసంత్ సార్. మన వసంతయ్య. అయితే నువ్వు కూర్చేవి, నువ్వు భీమసేనా. మన ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారన్నమాట. ఇంతకీ మన గుడి ఎక్కడ? ఏ గుడి అండి? పోలీస్ స్టేషనా? ఏంటిది? పోలీస్ స్టేషన్ అండి. ఏమో సార్, ఇక్కడ దీన్ని అందరూ అంగన్వాడీగా, లైబ్రరీగా, జిమ్ గా, ఆలింగన్గా వాడించుకుంటున్నారు సార్. ఒక్కడే చూసా రాకింది కర్మ సంస్థానం ఏంటో అనుకుంటే స్టేషన్ లో ఫర్నిచర్ ఏదా? చెమలు తినేసేయండి. ఎఫ్ఐఆర్ బుక్ లేరా? కొనుక్కొస్తానండి. కొనుక్కురావడం ఏంట్రా? మరి ఆటతో పెద్ద పనే ఉండదండి. ఇక్కడ దేశంలో క్రిమినల్స్ లేని ఊరు మండలం ఇదేనండి. ఇక్కడ గోండాలు గొడవలు ఉండవు. 0 క్రైమ్ రేట్. 0 క్రైమ్ రేట్. బర్సానపల్లి అంటే పేరే బాంబులా ఉందనుకుంటా. ఊరుకోండి సార్, ఇక్కడ దీపావళికి బాంబులు పేల్చడం. అవునండి. పిల్లలందరినీ ఏరి పడతారు. పండోడా, ఏమిరా డ్యూటీలో జాయిన్ అయినావా? బొంగులో డ్యూటీ ఏముంది ఇక్కడ చేయడానికి? క్రైమ్ రేట్ 0 అంట. దానికి నేనేం చెయ్యాలిరా? నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నాకు అర్జెంట్ గా మెటీరియల్ కావాలి. క్రైమ్ రేట్ ఎక్కువ నేరేపు నన్ను ట్రాన్స్ఫర్ చేయి, లేదా చేతులన్నా పంపించి. కానీ మిలిటరీనా? అయితే నేను మళ్ళీ ట్రైనింగ్ వచ్చేస్తా. గట్ల రూల్స్ ఒప్పుకో. ఇక్కడ నేను ఒప్పుకోను. నాకు తర్వాత టైమింగ్. ఈ చెత్త ఊర్లో ఆడుకునేటోడు తీసుకొచ్చి సెంటర్ పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటో. కిట్టయ్య, నా డ్రీమ్ ఏంటి? నువ్వు చేసింది ఏంటి? ఏమడిగా నేను? పని చేస్తా స్వామి అని అడిగి పని పాటలు ఊళ్ళో తీసుకొచ్చి పడేశావు. నీకే అంత బానే గోపికలు, రొమాన్సులు. మరి మా సంగతి ఏంటని? కిట్టయ్య ఆగు. కిట్టయ్య ఏంటే?
ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది? నువ్వేం చేసినావో పరమార్థం ఉంటుంది అయినో. పని లేదని బాధపడకండి సార్. ఎట్ల బస్సు ఉంది, వచ్చిన దారిలో నీరు పొదగండి రండి. పని లేదని ఎవరు చెప్పాడురా? హ్యాబిట్ బాగుంది కదా. ఏదైనా చిన్న రాబిట్ట పెద్ద రాబిట్ట. అరే నా జీవితంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కానీ రాదే లేదురా. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే ఏంటంటే, అరే 5 ఏళ్ళు వచ్చింది, పెళ్లి చేసుకోవద్దా ఏంటి? ఓహో ఎప్పటి నుంచి మీ పని ఇదనమాట. ఎగ్జాక్ట్లీ. రాబిట్ పేరేంటి? ఎందుకు చెప్పాలి? ఊరి జనాల గురించి తెలుసుకోవడం ఎస్ఐగా నా బాధ్యత అనమాట. అందుకని. రాధా. రాధా, నువ్వు నా పేరులో సగం తెలుసా? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, అమ్మా, నాన్న, కజిన్. సేఫ్. అదే నువ్వేం చేస్తుంటావు? ఇవన్నీ మీకెందుకు? అరే మీకేమైనా ప్రమాదాలు వస్తే కాపాడడానికి మీ డీటెయిల్స్ తెలియాలి కదా. నువ్వే పెద్ద ప్రమాదం. మల్లారెడ్డి కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏం కోర్సు? బీటెక్. అబ్బో ఎక్కువే. ఆ అమ్మాయి ఎక్కండి, ఎవరికి పడదాం అంటే ఇంకా ఎవరికి పడలేదన్నమాట. ఇంకా సేఫ్. సరే నాన్నగారు. అర్జున సార్. యూటర్న్ తిప్పుము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామా సార్? పెట్రోలింగ్. ఊరుకండి సార్, ఈ ఊర్లో పెట్రోలింగ్ ఏంటంటే పెట్రోల్ పక్క. అర్జున మనం కాపాడకపోతే ఎవరు కాపాడతారు ఈ ఊరిని? శాంతి. ఆకాశవాణి చిత్రమాలిక కార్యక్రమంలో నీకోసం ఓ లలిత గీతం. సార్ పెట్రోలింగ్ అంటే అన్ని సందులు తిరగాలండి. అన్ని సందులు మెయింటైన్ చేయడం కష్టం అయ్యా. మనకి ఈ ఒక్క సందే చాలు. ఏమంటే రాధ వెళ్ళిపోయింది, రథం ఎక్కండి రండి. మమ్మల్ని పోలీస్ గెటప్ లో చూసి రాధ భయపడినట్టు ఏదో పథకం అయ్యారు. పదకొండ. ఎస్, సందులో స్వచ్ఛ భారత్. ఇక్కడ స్వచ్ఛ భారత్ ఏంటండి? ఊరంతా క్లీన్ గానే ఉంది కదా. ధనుర్విద్యా పారంగత సార్. పని ప్రారంభింపు. ఏంటి ఈ నగరానికి ఏమైంది? మీరు వచ్చారు ఇంకా పోతున్నా సీట్లు కంటే. ఓ వైపు దుమ్ము, ఇంకో వైపు రాధగారు ఉండేదంటే ఎలా ఉండాలరా? ఎలా ఉండాలి? హాయ్ రాధగారు, మీరు వచ్చారా? రండి, ఈ పథకాన్ని ఇద్దరం కలిసి విజయవంతం చేద్దాం. ఏమంటారు? నాకు డస్ట్ ఎలర్జీ. నేను ఫుల్ ఎనర్జీ. అవునండి, ఈ ఊర్లో తులసిని పెట్టుకోవడానికి శుభ్రంగా ఉంది. మరి ఊరు ఏముంది సార్? అర్జున, అసలు మట్టి అంటే ఏంటో తెలుసా నీకు? ఏంటిది? రేణువులుగా ఉండే సిలికేట్లు, టంగ్స్టేట్లు, అల్యూమినేట్లు, ఫెరైట్లు లాంటి నిరేంద్రియ పదార్థాలు మట్టి చిక్కుకున్న సేంద్రియ పదార్థాలన్నీ కలిసి దేవతో పాటుగా సూక్ష్మజీవులు, బహుకణ జీవులు ఈ మట్టిలో భాగంగానే ఉంటాయి. ఈ చేతిలో ఉన్న దోసెడు మట్టిలో ఈ ప్రపంచ జనాభా కన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉంది భారత. బాబాయ్, మీ మట్టి పురాణం వదిలిపోయిందండి. ఇంకొకసారి మట్టి గురించి మాట్లాడుతూ పిల్లలు కాల్చుకోకండి. నవ్విందిరా. ఫన్నీగా ఉంది కదా. పడిపోయిందండి. చూసా? ఇది ఇచ్చిమంటారా? కాదు, వెళ్ళి తెచ్చి. ఓహో, మీరు చెప్తారనమాట. దీనికి అనవసరం చెప్పాను. ఒక నెల రోజులు బతికేసింది నా ఫ్యామిలీ. సార్ పాపం పారేసుకోండి పిల్ల. వెళ్ళండి సార్, వెళ్ళి ఇచ్చేది. సార్ ఇది అన్యాయం సార్. ఒక పోలీస్ ఆఫీసర్ ఏమిటి దొంగతనం చేస్తారా? శ్రీకృష్ణుడు అతడు వాడే దొంగతనం చేసినప్పుడు మనం లెక్కేంద్రా. అర్థమైంది సార్. ఈ ఊర్లో దొంగలు ఎవరు లేరని మీరు దొంగ అయిపోయారు కదా. లోక కళ్యాణం కోసం ఇవన్నీ తప్పవరా? లోక కళ్యాణమా మీ కళ్యాణమా? అన్నీ తెలుసు అడుగుతాం. నాట్ నువ్వు చూడు, ఎక్కడ పడేసావే? ఇట్టే వచ్చానమ్మా, చూసుకునేది లేదా? పింబర్ ఎత్తిపోతున్నారు. ఇచ్చారు సార్. బంగారం రేట్ ఎంతో తెలుసా నీకు? ఇంట్లో పెట్టుకోవాలి కానీ చైన్ కిషన్ కాబట్టి మళ్ళీ సిగ్గుపడతానండి. పాప పిల్లలు బాధ్యతగా ఉన్నారు బాబు. ఇచ్చేది కొంచెం
ఎస్ఐ గారు ఆ మాయ మాయగానే ఉందండి. మా అమ్మాయి చైన్ బారేసుకుంది. మీరు ఏమైనా చూసారా? అబ్బే ఏరా నువ్వు చూసావేంటి? లేదట లేదంట. ఎతకండి, చూస్తారంటే. నువ్వు